హలో ఫ్రెండ్స్, ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్స్ మీకు గుర్తున్నాయా? అయితే మనం ఇప్పుడు టాప్ 10 ఫాస్టెస్ట్ హండ్రెడ్స్ ఎవరెవరు చేశారో చూద్దాం. మొదటి స్థానంలో క్రిస్ గేల్ పూణే వారియర్స్ ఇండియా మీద 30 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. టోటల్గా ఈ మ్యాచ్లో 175 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. రెండవ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ అయిన యూసుఫ్ పఠాన్ ముంబై ఇండియన్స్ మీద 37 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. మూడవ స్థానంలో కింగ్స్ 11 పంజాబ్ బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ మిల్లర్ ఆర్సీబీ మీద 38 బంతుల్లోనే సెంచరీ చేశాడు. నాలుగో స్థానంలో డెక్కన్ చార్జర్స్ బ్యాట్స్మెన్ అయిన ఆడమ్ గిల్క్రిస్ట్ ముంబై ఇండియన్స్ మీద 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఐదో స్థానంలో ఆర్సీబీ బ్యాట్స్మెన్ అయిన మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్ మీద 43 బంతుల్లోనే 100 పరుగులు బాదాడు. ఆరో స్థానంలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ కోల్కతా నైట్ రైడర్స్ మీద 43 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఏడవ స్థానంలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ అయిన సనత్ జయసూర్య చెన్నై సూపర్ కింగ్స్ మీద 45 బంతుల్లోనే 100 పరుగులు బాదాడు. ఎనిమిదవ స్థానంలో కింగ్స్ 11 పంజాబ్ బ్యాట్స్మెన్ అయిన మయాంక్ అగర్వాల్ రాజస్థాన్ రాయల్స్ మీద 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తొమ్మిదవ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ అయిన మురళీ విజయ్ రాజస్థాన్ రాయల్స్ మీద 46 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. పదవ స్థానంలో ఆర్సీబీ ఓపెనర్ క్రిస్ గేల్ కింగ్స్ 11 పంజాబ్ మీద 46 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఫ్రెండ్స్, ఇందులో మీరు ఎన్ని సెంచరీస్ మీరు టీవీలో లైవ్ చూశారో కామెంట్ చేయండి.